ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర. దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం అనగా ఏప్రిల్ నెల 21వ తేదీ ఆదివారం నుండి ఏప్రిల్ నెల 27వ తేదీ శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారం చూసుకున్నట్లయితే చైత్ర శుద్ధ త్రయోదశి ఆదివారం నుండి చైత్ర బహుళ తదియ శనివారం పర్యంతం గ్రహ సంచార రీత్యా మేషాది 12 రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ ఏ క్షేత్రములను సందర్శించాలి మొదలైనటువంటి విషయములను సమగ్రంగా విశ్లేషణాత్మకంగా కూడా మనం చూసుకుందాము. ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగల్లో 23వ తేదీ మంగళవారం నాడు చైత్రశుద్ధ పౌర్ణమి. ఈరోజు చాలా వరకు కూడా హనుమత్ విజయోత్సవం పేరిట విశేషమైనటువంటి ఉత్సవాదులు చేస్తారు. అలాగే నోములు నోచుకునేటువంటి వారికి కూడా 23వ తేదీ బాగుంటుంది. అలాగే 27వ తేదీ సంకష్టహర చతుర్థి రాత్రి చంద్రోదయం అనంతరము గణపతి యొక్క ఆరాధన చేసి భోజనం చేసేటువంటి చక్కటి వ్రతము. ఈ రెండు విశేషమైనటువంటి పండుగలు. ఇక ఈ వారం గ్రహ సంచార రీత్యా మేషాది 12 రాశులకు ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు చూద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి కొంత విశేషమైనటువంటి ఫలితాలు ఈ వారం కూడా సంభవించబోతున్నాయి అని చెప్పవచ్చు. కొన్ని వ్యవహారాలకు సంబంధించినటువంటి చర్చలు మీ ఇంట్లో మీ బంధువుల మధ్య జరగవచ్చు. ఒక స్థిరాస్తికి సంబంధించినటువంటి ఒక సమస్యకు ఈ మంగళ బుధవారాల్లో కూడా పరిష్కారం దొరికేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. ఆస్తుల విషయంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను మీకు మీరుగా సృష్టించుకోకండి. ఆరోగ్యపరమైనటువంటి విషయముల యందు విపరీతమైన నిర్లక్ష్యం చేయటం వల్ల కొంత ఇబ్బంది పడతారు. ముఖ్యంగా ఆహార విహారాదుల యందు సమయపాలన లేకపోవటమే మీ అనారోగ్యానికి ప్రధానమైన కారణం అని మేషరాశి వారు తెలుసుకోండి. చిన్ననాటి విషయాలను నెమరు వేసుకుంటారు. బంధుగణంపై ప్రేమ అనేటువంటిది పెంచుకుంటారు. మీపై ప్రేమను చూపిస్తారు. ఆదాయానికి కొంత సోమ మంగళ బుధవారాల్లో లోటు ఉన్నప్పటికీ కూడా వారాంతంలో కూడా అది సమసిపోతుంది. వ్యాపారంలో ఉన్నటువంటి వారికి లాభాలు అనేటువంటివి కలుగుతాయి. అలాగే ఉద్యోగులు విధులు సకాలంలో చక్కదిద్దుతారు. రాజకీయవేత్తలకు, పరిశోధకులకు, విద్యార్థులకు వీరందరికీ కూడా వీసా సంబంధమైనటువంటి సమస్యలకు పరిష్కారాలు అనేటువంటివి కూడా లభించవచ్చు. అలాగే కొంత 24, 25వ తేదీల్లో కూడా నిరుద్యోగులకు కాల్ లెటర్స్ కూడా అందేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. మేషరాశికి సంబంధించినటువంటి వ్యవసాయదారులకు, రైతులకు కూడా కొంత పంటలు అనేటువంటివి మంచిగానే పండే ఆస్కారం కూడా కనిపిస్తోంది. మానసికపరమైనటువంటి ఒత్తిడి నుంచి కూడా బయటపడటానికి దేవతా దర్శనము, దేవాలయ సందర్శనం అనేటువంటిది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మేషరాశి వారు ఇంకా మంచి ఫలితాలు సాధించటానికి 23వ తేదీ పౌర్ణమి రోజున మంగళవారం నాడు రాత్రి సమయంలో నిండు వెన్నెలలో కూర్చొని లలితా సహస్రనామ పారాయణం చెయ్యండి. ఒక పెద్ద ముత్తైదువకు మంగళకరమైనటువంటి వస్తువులను దానం చేసి ఆశీర్వచనం తీసుకుంటే చాలా సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. అలాగే 27వ తేదీ చక్కగా శనివారం రోజున రాత్రి 6 నుంచి 8 మధ్యలో గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా పనుల యందు ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి మేషరాశి వారికి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కొంత మోదం, కొంత ఖేదం ఈ రెండు కూడా ఈ వారంలో సంభవించేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. అదనపు ఆదాయం అనేటువంటిది కొంత మీ ఆలోచనల్లో మార్పును తీసుకురావచ్చు. భవిష్యత్తును బంగారుమయంగా తీర్చిదిద్దుకోవటానికి విద్యార్థులు చాలా వరకు కూడా శ్రమ పడతారు. ఆస్తి పంపకాల యందు జాగరూకత అనేటువంటిది కూడా అవసరము. వ్యతిరేకులను సైతం అనుకూలంగా దారికి తెచ్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొత్త వాహనాల మీద మక్కువ పెంచుకుంటారు. అంతర్జాలంలో వాటిని శోధిస్తారు. ఇంటి నిర్మాణాల మీద దృష్టి అనేటువంటిది పెట్టుకుంటారు. వివాహ సంబంధ విషయాల్లో కూడా కొంత బుధ గురువారాల్లో పురోగతి అనేటువంటిది ఉండబోతోంది.
పరిచయాలనేటువంటివి పెరుగుతాయి. హోదాల్లో ఉన్నటువంటి వారు మిమ్మల్ని ఆప్యాయంగా పలకరిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైనటువంటి విషయాలు తెలుస్తాయి. క్రీడాకారులకు అలాగే మొదలైనటువంటి వ్యక్తులకు కూడా మంచి అవార్డులు అనేటువంటివి కూడా ఈ వారాంతంలో వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంది. వృషభ రాశి రాజకీయ నాయకులకు దూర ప్రయాణాల యందు కొంత అనుకూలతనైతే కనిపిస్తూ ఉన్నది. వృషభ రాశి వారు ఆదివారం నాడు సూర్యోదయ సమయానికి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం 3 సార్లు చేయడం వల్ల శత్రుపీఠ తొలగిపోతుంది. 23వ తేదీ పౌర్ణమి రోజున శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి శివుడికి 11 బిల్వదళాలు సమర్పణం చేయటం వల్ల ఆర్థికమైనటువంటి అనుకూలత పెరుగుతుంది. 27వ తేదీ సంకష్టహర చతుర్థి రోజున ఉపవాసం చేసి గణపతి దర్శనం చేసుకోవటం వల్ల కూడా పనుల యందు ఆటంకాలు తొలగిపోతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారంలో కొన్ని ముఖ్యమైనటువంటి పనులు కూడా నెరవేరే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. అయితే గ్రహ సంచార రీత్యా దూరపు ప్రయాణాలు ఏవైనా ముఖ్యమైనవి ఉంటే ఇవి వాయిదా వేసుకోకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు పూర్తి చేయడంలో ఇతరుల సహాయాన్ని కూడా పొందుతారు. ప్రయాణాలను వాయిదా వేయకండి. కుటుంబ సభ్యుల యొక్క వైఖరి మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగింప చెయ్యవచ్చు. కొన్ని విషయముల యందు మెతక భావం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేటువంటి మీ ధోరణి ఇతరులకు నచ్చకపోవచ్చు. తద్వారా శత్రువులు పెరిగే ఆస్కారం కూడా ఉంది. అందువల్ల ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయముల యందు కొంత జాగ్రత్తగా పెట్టుకోండి. అలాగే మానసికమైనటువంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. భవిష్యత్తుకు సంబంధించినటువంటి కార్యక్రమాల మీద దృష్టి పెడతారు నిరుద్యోగులు. ఈ గురు శుక్రవారాల్లో ఒక చక్కటి సమాచారం కూడా మీకు లభించవచ్చు. విద్యార్థులకు నూతన అవకాశాలు కూడా కలిసి వస్తాయి. మంచి కోర్సుల్లో కూడా సీట్లు లభించే ఆస్కారం ఉంది. గృహ సంబంధమైనటువంటి యోగాలు, వాహన యోగాలు, అలాగే వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి వాతావరణం అనేటువంటిది మిథున రాశి వారికి కనిపిస్తూ ఉన్నది. అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అదనపు బాధ్యతలు పెరగటం వల్ల కూడా కొంత చికాకులు అనేటువంటివి తప్పకపోవచ్చు. అలాగే పరిశోధన చేసేటువంటి విద్యార్థులకు అవార్డులు అనేటువంటివి కూడా ఈ వారాంతంలో లభించే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. మిథున రాశి స్త్రీలకు మంచి బహుమానాలు కూడా ఈ వారంలో అందవచ్చు. మరి మిథున రాశి వారు సోమవారం నాడు లక్ష్మీనారాయణ హృదయము, మంగళవారం నాడు పౌర్ణమి రోజున లలిత అష్టోత్తరంతో అమ్మవారికి మందార పూలతో ఆరాధన చెయ్యండి. 27వ తేదీ ఖచ్చితంగా ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో కానీ సాయంకాల సంధ్యా సమయంలో కానీ గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం చేసుకుంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారమంతా అనుకూలంగానే ఉండబోతోంది. అప్పులు తీరుతాయి. జీవిత భాగస్వామి సోదరులతో సఖ్యతను పెంచుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభం చేస్తారు. ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలకు పరిష్కారాలు అనేటువంటివి బుధ గురువారాల్లో లభించవచ్చు. రాబడికి లోటు లేకుండా ఇతరులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో దానివల్ల బకాయిలు అనేటువంటివి చెల్లించాల్సి వస్తుంది. మధ్యవర్తిత్వం ఎట్టి పరిస్థితుల్లో మీకు పనికి రాదు. అందువల్ల మధ్యవర్తిత్వాన్ని అస్సలు పెట్టుకోకండి. తొందరపాటు మాటలు మాట్లాడకుండా చాలా జాగ్రత్తగా నోరు మంచిదైతే ఊరు మంచిది అనే సామెతను ప్రతిరోజు గుర్తుకు పెట్టుకొని మాట్లాడగలిగితే రాజకీయ నాయకులకు భవిష్యత్తు మీద కొంత దృష్టి అనేటువంటిది ఏర్పడవచ్చు. భవిష్యత్తు బాగుండే ఆస్కారం కూడా ఉంటుంది. వ్యాపారులకు కలిసొచ్చే కాలము అని తెలుసుకోండి. ఉద్యోగపరంగా మెరుగ్గానే విధులు నిర్వర్తిస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు మాత్రము కొంత శని, ఆది, సోమవారాల్లో కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు లభించే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. అలాగే ప్రయాణాలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని వాయిదా వేయండి. దూర ప్రయాణాలు చేసేటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా 22 కానీ 26 కానీ ప్రయాణాలు పెట్టుకోకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. కర్కాటక రాశి వారు ఈ వారం అంతా గణపతి అష్టోత్తరంతో ప్రతిరోజు దూర్వాంకురములతో పూజ చేయటం ఒకటి,
అలాగే 23వ తేదీ పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయము శివసహస్రనామము, సంధ్యాకాల సమయంలో విష్ణు సహస్రనామము, రాత్రి పౌర్ణమి వెన్నెల్లో కూర్చొని లలిత అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల శని సంబంధమైనటువంటి దోషాలు కర్కాటక రాశి వారికి తొలగిపోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టుగా సోమ మంగళవారాల్లో పూర్తి చేస్తారు. అయితే వాటికి విపరీతమైనటువంటి శ్రమ మాత్రం అవుతుంది. పరిమితులకు మించిన ఖర్చులు చేయవలసి రావటం కూడా మీకు మానసికమైనటువంటి ఆందోళనను కలిగించవచ్చు. ఏదో విధంగా డబ్బైతే మీకు సమయానికి అందుబాటులోకి వస్తుంది, కానీ అప్పు చేసి పప్పుకూడు అనేటువంటి విషయాన్ని మాత్రం మీ మనస్సులోకి తీసుకొని రావద్దు. ఉన్నటువంటి డబ్బుతో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళగలిగితే సింహరాశి వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పడకుండా జాగ్రత్తగా ఉంటారు. స్థిరాస్తి విషయంలో కూడా ఆశాజనకమైనటువంటి ఒప్పందాలు, కీలక వ్యక్తి ద్వారా సాయాన్ని కూడా పొందుతారు. వాహన సంబంధమైనటువంటి యోగం అనేటువంటిది, అంటే కొత్త కారు కానీ కొత్త వాహనం కానీ కొనుగోలు చేయటానికి 24, 25, 26 తేదీలు అనేటువంటివి మీకు అనుకూలంగానే ఉన్నాయి. అలాగే గృహయోగాలు, గృహంలో మార్పులు చేర్పులకు కూడా ఈ వారం చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి కూడా పిలుపులు వచ్చేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉన్నది సింహరాశి వారికి. మరి సింహరాశి వారు ఈ వారం అంతా కూడా త్రయోదశి నాడు ఖచ్చితంగా శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి. 26వ తేదీ, 27వ తేదీ శుక్ర శనివారాల్లో కూడా దత్తాత్రేయ క్షేత్ర సందర్శనం చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు మీకు అందవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి కొన్ని వ్యవహారాలు ఈ వారం ఆరంభంలోనే విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగుల యొక్క కృషి ఫలిస్తుంది. ఇంతకాలం మిమ్మల్ని ఎవరైతే తేలిగ్గా తీసుకొని మిమ్మల్ని అనేక మాటలు అన్నారో వారే మీ నైపుణ్యాన్ని గుర్తించి మీ ముందుకు రావటం వల్ల కూడా మీరు కొంత ఆనందాన్ని కూడా పొందుతారు. ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే తిరిగి పొందటం అనేటువంటిది కూడా మీ మానసికంగా మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగింపజేస్తుంది. బుధ గురువారాల్లో ఒక వార్త ఒకంత ఆశ్చర్యానికి కూడా గురి చెయ్యవచ్చు. ఆదాయంలో లోటు అనేటువంటిది ఉండదు. వాహనాలు కొంటారు. విద్యార్థులకు అద్భుతమైనటువంటి విజయాలు సంప్రాప్తమవుతాయి. ఇతరులతో మాట్లాడేటువంటి సందర్భంలో ఎవరిని తక్కువగా అంచనా వేసి మాట్లాడకండి. అనవసరమైనటువంటి వివాదాలు తీసుకొని రాకండి. అలాగే 25, 26, 27వ తేదీల్లో దూరపు ప్రయాణాలు చేయటం వల్ల కూడా కొంత అనారోగ్యానికి గురయ్యేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఆరోగ్యాలపైన జాగ్రత్తలు పాటించండి. వ్యాపారపరంగా కొత్త పెట్టుబడుల జోలికి వెళ్ళకండి. మిశ్రమ లాభాలు కలుగుతాయి. ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇంతకాలం పడిన శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. పారిశ్రామికవేత్తలకు, రాజకీయ నాయకులకు విదేశీ సంబంధమైనటువంటి పరిస్థితులు కూడా అనుకూలంగా మారబోతున్నాయి. కన్యారాశి వారు వారమంతా కూడా గణపతి సహస్రనామ స్తోత్రంతో పాటుగా 23వ తేదీ చిత్తా నక్షత్రంలో పౌర్ణమి ఉన్నప్పుడు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి. అలాగే 27వ తేదీ రాత్రి సమయాన 1000 గరికెలను గణపతికి సమర్పణం చేస్తే పనుల యందున్న ఆటంకాలు తొలగిపోతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి అద్భుతమైనటువంటి కాలం. ఏ పని చేపట్టినా విజయవంతమవుతుంది. ఆప్తులు, శ్రేయోభిలాషులు మీ సలహాలకు విలువ ఇస్తారు. ఆస్తుల పంపకాల్లో ప్రతిష్టంభన అనేటువంటిది కూడా తొలగిపోతుంది. విద్యార్థులకు క్రమేపీ అనుకూలత లభించవచ్చు. ఉద్యోగులు విధులను సకాలంలో చేయటం వల్ల పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా సోమ, మంగళ, బుధవారాల్లో కొంత శ్రమ పడితం తప్పకుండా పూర్తి అవుతాయి. ఏదో విధంగా తగిన విధంగా సొమ్ము చేకూరేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థులకు భవిష్యత్తుకు సంబంధించినటువంటి భరోసానైతే లభించవచ్చు. పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. అందరిలో ప్రత్యేకతను, గుర్తింపును కూడా పొందుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేయటానికి 22 అలాగే 25, 26 తేదీల్లో కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది. సంతోషదాయకమైనటువంటి వార్తలైతే వింటారు. రాజకీయవేత్తలు, కళాకారులకు ఊహించినటువంటి అవకాశాలు కూడా తలుపు తట్టవచ్చు.
తులారాశి వారంతా కూడా ముఖ్యంగా ఆదివారం నాడు త్రయోదశి సాయంత్రము చతుర్దశి అనేటువంటిది సంభవిస్తుంది కాబట్టి ఆ సమయంలో శివ సహస్రనామ పారాయణం చెయ్యండి. అలాగే 23వ తేదీ చిత్తా నక్షత్రంలో పౌర్ణమి వస్తోంది కాబట్టి సాయంకాలం 7 నుంచి 9 మధ్యలో చక్కగా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చంద్రుణ్ణి చూస్తూ చేయటం వల్ల మానసికంగా వృద్ధి అనేటువంటిది కలుగుతుంది. 27వ తేదీ సంకష్టహర చతుర్థి రోజున ఎర్రటి పుష్పములను మందార పుష్పములను గణపతికి 108 సమర్పణం చేస్తే తులారాశి వారికి ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో కొంత మీ పట్టుదలతో వాటిని పూర్తి చేస్తారు. అనుకున్న సమయానికి మంగళవారం నాడు డబ్బు చేతికి అందుతుంది. అయితే బాకీలు తీర్చడం మీద కొంత దృష్టి పెట్టండి. బంధువర్గం మీ పట్ల ప్రేమానురాగాలు కురిపిస్తారు. కానీ కొన్ని జాగ్రత్తగా మధ్యవర్తిత్వాలు చేయకుండా తగిన సలహాలు సూచనలతో కత్తి మీద సాములాగా జీవితం అనేటువంటిది ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు. ఉద్యోగ అన్వేషణలో నిరుద్యోగులు ఈ శుక్ర శనివారాల్లో విజయం సాధించే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. ఇంటి నిర్మాణం ఏదైతే గతంలో ఆగిపోయి ఉన్నదో వాటిని 26, 27వ తేదీల్లో కూడా వాటిని ఆరంభం చేయవచ్చు. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గానే ఉంటాయి. ఉద్యోగపరంగా ఉత్సాహం పొందుతారు. రాజకీయవేత్తలు, వైద్యులు, సాంకేతిక నిపుణులు మొదలైనటువంటి వారికి విదేశీ సంబంధమైనటువంటి అవకాశాలు పెరుగుతాయి. తొందరపాటు మాటలకు స్వస్తి చెప్పి పలకరింపుల్లో జాగ్రత్త అనేటువంటిది కనుక పెంచుకుంటే బంధువుల్లో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వృత్తుల్లో కానీ అన్ని చోట్ల మీకు సమానమైనటువంటి విజయాలు సాధించవచ్చు. వృశ్చిక రాశి వారు సోమవారం నాడు శ్రీరామ జయరామ జయ జయ రామ 1000 సార్లు జపం చేయండి. 23వ తేదీ పౌర్ణమి రోజున శ్రీమాత్రే నమః అనేటువంటిది పౌర్ణమి చంద్రుణ్ణి చూస్తూ 5000 సార్లు జపం చెయ్యండి. 27వ తేదీ గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని వీలైనంత ఎక్కువగా జపించటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. 25వ తేదీ గురువారం రోజున దత్తక్షేత్రంలో దత్తాత్రేయుడికి ప్రీతిగా గోక్షేత్రంలో గోవులకు ఏదైనా పెడితే సరిపోతుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం అద్భుతమైనటువంటి సమయము అని చెప్పవచ్చు. ఎవరైతే మిమ్మల్ని మోసం చెయ్యాలి అని అనుకున్నారో వారే ఇబ్బంది పడటం మీరు గమనిస్తారు. దైవ అనుగ్రహం అనేటువంటిది మీ మీద పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నారో వారికే భంగపాటు కలుగుతుంది. మిమ్మల్ని మోసగించేందుకు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారే మోసపోతారు. వాస్తవం గ్రహించి మేల్కొనడంతో కూడా మిమ్మల్ని మీరు బయట వేసుకుంటారు. ఆలోచనలు బాగా విపరీతంగా వస్తూ ఉంటాయి. మీ ఆలోచనలను, మీ అంతరంగాన్ని ఎవ్వరికీ కూడా చెప్పుకోకండి. వ్యాపారం చేసేటువంటి వారు కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి 25, 26, 27వ తేదీలు కూడా అనుకూలంగానే ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి విధుల యందు కొంత అనుకూలతనైతే పెరుగుతుంది. అలాగే అగ్రిమెంట్లు, వ్యాపారంలో ఉన్నటువంటి వారికి ఆస్తుల పంపకాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అలాగే కళాకారులు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు ఆకస్మికమైనటువంటి విదేశీ ప్రయాణాలు ఉండే ఆస్కారం ఉంది. శుభవర్తమానాలు తప్పకుండా మీకు అందుతాయి. ప్రతి చిన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళగలిగితే రాజకీయ నాయకులకు బంగారు భవిష్యత్తు తలుపు తడుతుంది. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగ ఫల ప్రాప్తి తప్పకుండా ఉండబోతోంది. ఆర్థికంగా పుష్టిగా ఉంటారు. తుష్టిగా ఉండే ప్రయత్నం చేయండి. ధనుస్సు రాశి వారు ఈ వారమంతా శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. అలాగే 24వ తేదీ బుధవారం నాడు స్వాతి నక్షత్రంలో ఏదైనా నరసింహస్వామి దేవాలయంలో నరసింహస్వామి వారికి అభిషేకం చేయించుకోండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితం మీకు సొంతం అవుతుంది. అలాగే అనురాధ నక్షత్రం రోజున గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. విశేషమైనటువంటి ఫలితాలతో పాటు ఆటంకాలు తొలగిపోతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి శని సంబంధమైనటువంటి ఇబ్బందులు ఈ వారం ఉండే ఆస్కారం ఉంది. ప్రతి వ్యవహారంలో నిదానం అవసరము. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి.
మానసికంగా కొంత సంతృప్తిగా ఉండదు, ఆశ్చర్యకరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. డిప్రెషన్లోకి వెళ్ళకండి. ఎవ్వరిని కూడా మీరు నోటితో ఎవ్వరిని కూడా పల్లెత్తు మాట అనకుండగా జాగ్రత్త పడండి. అనుకున్న లక్ష్యాలు నెరవేరటానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఉద్యోగ అన్వేషణలో నిరుద్యోగులకు ప్రతిష్టంభన ఏర్పడుతుంది. ఆస్తుల పంపకాలు అలాగే కొనుగోళ్ల విషయంలో కూడా మీ యత్నాలు ముందుకు సాగకపోవడం మరింత మిమ్మల్ని కుంగతివ్వచ్చు. వ్యాపార పరంగా సామాన్య ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎవ్వరి మధ్య కూడా మధ్యవర్తిత్వాన్ని పెట్టుకోకండి. రాజకీయవేత్తలకు క్రీడాకారులకైతే మంచి అవకాశాలు కలిసి వస్తాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు తప్పకుండా ఏర్పడతాయి. రాజకీయ నాయకులకు భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొన్ని దృష్టాంతాలు కూడా కనిపిస్తాయి. మకర రాశి వారు ఈ వారమంతా శివసహస్రనామ స్తోత్ర పారాయణం చేయడంతో పాటుగా 27వ తేదీ గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా గణపతికి విశేషంగా తేనె పంచామృతాలతో అభిషేకాన్ని నిర్వర్తింపచేస్తే చాలా మంచి ఫలితాలు సొంతం అవుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి బాగుంది ఈ వారమంతా కూడా. ఇంటికి సంబంధించిన వ్యవహారాలన్నీ సజువుగా పూర్తి చేస్తారు. సమర్థత, నైపుణ్యత వెలుగులోకి వస్తాయి కాబట్టి అవకాశాలు తలుపు తడుతాయి. కొంతకాలంగా మీకు మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నటువంటి ఆరోగ్య సమస్యలు ఈ వారంలో దూరం అవుతాయి. రాబడి పెరుగుతుంది. స్థిరాస్తి విషయంలో నెలకొన్నటువంటి ప్రతిష్టంభన తొలగిపోతుంది. విద్యార్థులు, నిరుద్యోగులు సత్తా చాటుకుంటారు. గృహ నిర్మాణాల్లో ఆటంకాలు అనేటువంటివి తొలగిపోతాయి. వ్యాపార పరంగా బాగుంటుంది. ఉద్యోగులు సత్తా చూపిస్తారు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కూడా దక్కుతాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులు మీ పట్ల చూపించేటువంటి వైఖరి కూడా మారే ఆస్కారం ఉంది. ఉద్యోగులు ఇంతకాలం పడినటువంటి శ్రమ కూడా ఒక కొలిక్కి వస్తుంది. కుంభరాశి స్త్రీలకు, అవివాహిత స్త్రీ పురుషులకు కూడా వివాహాది యోగాలు సిద్ధించే ఆస్కారం కూడా ఉంది. మాట జారకుండగా జాగ్రత్త పడితే ఈ వారమంతా కూడా మీకు యోగదాయకంగానే ఉంటుంది. ముఖ్యంగా చతుర్దశి సోమవారం హస్త నక్షత్రం సంభవించినప్పుడు విశేషంగా శివాభిషేకం చేయించుకోండి. అలాగే 26వ తేదీ అనురాధ నక్షత్రం సంభవించినప్పుడు శివసహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి. 27వ తేదీ శనివారం రోజున రాత్రి సమయాన గణపతి సహస్రనామంతో అభిషేకం చేయించుకోండి. మంచి ఫలితాలు సొంతమవుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కొంత ప్రతికూలత, కొంత అనుకూలత వెరసి సమపాలల్లో ఈ వారంలో ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. కానీ ఎవరో ఒక వ్యక్తితోని మాటలు పడతారు. కొన్ని వ్యవహారాలు బాగుంటాయి, కొన్ని వ్యవహారాలు బాగా ఉండవు. అనుకున్న పనులన్నీ కూడా విపరీతమైన శ్రమతో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో వివాదాలు లేకుండా జాగ్రత్త పడండి. అదనపు ఆదాయం కోసం అన్వేషణ చేయకుండా ఉద్యోగులు ఉన్నటువంటి దాన్ని సవరించుకుంటే సరిపోతుంది. నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు కూడా లభిస్తాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో సాగుతాయి. ఉద్యోగులకు కొత్త కొత్త బాధ్యతలు కూడా దక్కవచ్చు. కళాకారులు, రాజకీయవేత్తలు, క్రీడాకారులు సత్తా చాటుకొని ముందుకు వెళ్తారు. అనుకున్న సమయానికి డబ్బు అందటం వల్ల కూడా చాలా పనులు కూడా పూర్తి చేసుకుంటారు. నిరుద్యోగులు, విద్యార్థులకు భరోసా అనేటువంటిది లభించవచ్చు. అలాగే విద్యార్థులకు విజయాలైతే తప్పకుండా ఉంటాయి. ప్రతి వ్యవహారంలో నిదానం లేకపోతే ఇబ్బంది పడతారు. అహంకారపూరితమైన ధోరణి తగ్గించుకొని నోటి మాటలను కొంత తగ్గించుకోవటం ద్వారా మీరు ప్రశాంతతను పొందుతారు. ఇతరులను ప్రశాంతంగా కూడా ఉంచుతారు. మీనరాశి వారు ఈ వారమంతా శివసహస్రనామ స్తోత్ర పారాయణం చేయడంతో పాటుగా బుధవారం 24వ తేదీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో స్వాతి నక్షత్రం రోజున మీ పేరుతో అభిషేకం చేయించుకోండి. ప్రసాదం స్వీకరించండి. అలాగే 26, 27వ తేదీల్లో ఎవరైనా ఒక పేద వ్యక్తికి ఆహార పదార్థాలను దానం చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాలు లభిస్తాయి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం కలిగేటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు. మరల వచ్చే వారం కలుసుకుందాము. అయోధ్య శ్రీరామచంద్రమూర్తి యొక్క కృప మీ అందరికీ పరిపూర్ణంగా ఉండుగాక అని కోరుకుంటూ స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.